హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ములక్కడ టొమాటో కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా మీరు దీన్ని కనుక ఒకసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకుని వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, ములక్కాయతో కూడా వేగుతుంది కాబట్టి ఎక్కువ వేపుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు 2 ములక్కాడని తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి, లేదంటే కనుక ఉల్లిపాయ అలాగే ములక్కడ 2 కూడా చాలా త్వరగా మాడిపోతాయి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మగ్గించుకొని కనుక మనం కలుపుకున్నామంటే ములక్కాడ అనేది మనకి కంప్లీట్గా మగ్గిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మనకి ములక్కాడ అనేది చక్కగా మగ్గిపోయింది, అలాగే ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో టొమాటోస్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ములక్కాడకి ఎప్పుడు కూడా టమాటోలు అనేవి ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదండి, మనకి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోయినాయి. ఇలా కలుపుకుంటుంటేనే మనకి టమాటాలు అనేవి మెత్తటి గుజ్జులాగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. అప్పుడు 1 టీ స్పూన్ కారము, అలాగే 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని 1 2 నిమిషాలు కూడా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఏ మసాలాలు కూడా మనం వేయకపోయినా కూడా ఈ కొత్తిమీర ఫ్లేవర్తో మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదండి, ఎటువంటి వాటర్ వేయకుండా మనకి టెక్స్చర్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా దీని టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరి ములక్కాడ మసాలా కర్రీ ఈరోజు దాని ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రెగ్యులర్గా ములక్కాడ టమాటా కర్రీ తినేసి బోర్ కొట్టేస్తుంటుంది కదండి. ఒక్కసారి కనుక ఈ ములక్కాడ మసాలా కర్రీని ట్రై చేశారంటే దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ములక్కాడ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది దీని ఫ్లేవర్ అనేది. అంతేకాకుండా ఇది పులావ్లోకి, రోటీ, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 2 అంగుళాల పచ్చి కొబ్బరిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే కనుక మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 10 జీడిపప్పు, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మసాలా పేస్ట్ అనేది ఈ విధంగా పట్టుకోవాలి. మరీ బరకగా ఉండకూడదండి, అలా మరీ మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి పేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనకి ఈ మసాలా కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేపనవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్ కనుక ఇలా వేపుకున్నారంటే ఇందులోని పచ్చివాసన అంతా పోతుంది. మరీ ఎక్కువ వేయించుకున్నా మనం ములక్కాడ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఉల్లిపాయలు అనేది ముందుగా మాడిపోతాయి. ఇప్పుడు 2 ములక్కాడల్ని తోలు తీసుకొని 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. దీన్ని కూడా మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మధ్యలో మీరు లిడ్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ ఉల్లిపాయ అలాగే ములక్కాడ కూడా 2 మగ్గిపోయినాయి.
ములక్కాడ యెల్లోయిష్‌లోకి వచ్చిందంటే గనక మీకు మగ్గిపోయిందని అర్థం. ఇలా ఉన్నప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి 4 మీడియం సైజు టమాటోని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. దీంతో పాటు పావు టీ స్పూన్ పసుపు, అలాగే టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. మనకి ఈ మసాలా కర్రీకి టమాటాలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఈ టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి. మనం ఈ విధంగా కలుపుకుంటుంటేనే మనకి మెత్తగా అయిపోతున్నాయి. అంటే ఇవి మెత్తగా మగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది ములక్కాడ టమాటాలలో బాగా కలిసిపోయేంతసేపు కలుపుకోవాలి. అలాగే ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి అంచులకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ గ్రేవీకి కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం మసాలా పట్టుకున్న మిక్సీలోనే ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులోకి వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి కొద్దిగా సేపు. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ మసాలా అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇందులోకి మరొక అరకప్పు వరకు వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా జారుగా చేసుకుందామండి. దీని మీద కూడా ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిందంటే కనుక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు. ఫైనల్గా ఇందులోకి అరకప్పు కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, దీన్ని ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ మన ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా నిజం చెప్తున్నానండి, దీని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఈ ములక్కాడ మసాలా కర్రీ అనేది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి.